తీయడం. అట్లాంటిది ఇప్పుడు ఏంటి, బనగచర్ల ప్రాజెక్టు కడతాం, దానికి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, 25 ఏళ్ల పాటు వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం, ఎందుకంటే 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది అంటే ఏంటి అర్థం అది? అంటే భవిష్యత్తులో ఇప్పటికే అదేదో మధ్యన అతని పేరేంటి, కార్తీ ఒక సినిమా చూశాను నేను, తమిళ్ డబ్బింగ్ సినిమా, మంచినీళ్ళు అనేటటువంటి దాన్ని చైనాకి సంబంధించిన ఒకటితో టైఅప్ అయ్యి, చైనా వాడి ఏజెంట్ ఇక్కడ ఉండి దేశంలో సమస్యల్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చి, ఇక్కడ ఏది మన అజిత్ దోవల్ స్థాయి పొజిషన్లో ఉన్న వ్యక్తి అనమాట, అంటే డిఫెన్స్కి సంబంధించినటువంటి కీ పొజిషన్లో ఉన్నట్టు, సెక్యూరిటీ అడ్వైజర్ దేశానికి. ఆ పొజిషన్లో ఉన్నోడు రాణించి వెళ్ళి ఆ పొజిషన్లో ఉన్నోడు చైనాకి ఏజెంట్గా పనిచేసి ఇంకొకటితో కలిపి కుమ్మక్కయ్యి, చైనా వాళ్ళతో కుమ్మక్కయ్యి దేశంలో మొత్తం సాగునీటి పైప్ లైన్, అదే తాగునీటి పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రజలందరికి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటట్టు సిస్టమ్ పెడతాడనమాట. అది చివరిలో హీరో అడ్డుకునేది ఉంటుంది అందులో. అది హీరోయిక్ వర్షిప్లో చూస్తే అబ్బా సూపర్ సినిమా కదా అనిపించింది నాకు. ఇక్కడ మనం ఆల్రెడీ అది చూసి నేను రోడ్డు మీదకి వచ్చిన తర్వాత చూస్తే, ఇదివరకు ఆడాళ్ళు బిందెలు సంఖలో పెట్టుకుని వెళ్ళడం చూస్తాం, ఇప్పుడు డబ్బాలు అట్టుకుని మగాళ్ళు తిరగడం చూస్తున్నాం. అంటే ఇవాళ మంచినీళ్ళ క్యాను తాగకుండా